సో పత్రి సార్ చెప్పారు, కొడితే కుంభస్థలానే కొట్టాలి. సో అమెరికాలో ఈ యొక్క ధ్యానం, శాకాహారం అండ్ పిరమిడ్ ఇవన్నీ కూడా ప్యారలల్గా ప్రతి ఒక్క రాష్ట్రంలో చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. అండ్ గత 3 సంవత్సరాలుగా ఈ యొక్క మెగా మెడిటేషన్ సమ్మిట్ ప్రతి చోట అందరు పిరమిడ్ మాస్టర్స్ని ఒకే చోట చేర్చడం అండ్ వేరే స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్ గ్లోబల్ మాస్టర్స్ అందరినీ కూడా ఒక చేటకు తీసుకొచ్చేసి వాళ్ళ యొక్క అనుభవాలు అండ్ పిఎస్ఎస్ఎం యొక్క ప్రాముఖ్యత అండ్ ఆ గ్లోబల్ లెవెల్లో పిఎస్ఎస్ఎం ఎలా జరుగుతుందన్న విషయాలు, ఎస్పెషల్లీ కాలిఫోర్నియాలో జరిగిన ఈవెంట్లో మన ఇవాన్ కానీ మార్తా థామస్ కానీ చాలా పెద్ద గ్రేట్ స్పిరిచువల్ మాస్టర్స్ వాళ్ళందరూ కూడా. యూరోప్లో మన ఇవాన్ అనే మాస్టర్ చాలా ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తున్నారు. బట్ ఫస్ట్ టైం ఆయన ఈ కాలిఫోర్నియా ఈవెంట్కి వచ్చి ప్రోగ్రామ్స్ అన్ని చూశాక తను చాలా మోటివేట్ అయ్యి అండ్ తను యూరోప్ అంతా కూడా మెగా మెడిటేషన్ సమ్మిట్ పిఎస్ఎస్ఎన్ ద్వారా చేస్తానని చెప్పి, దట్ ఈస్ అవుట్కమ్ ఆఫ్ కాలిఫోర్నియా ఈవెంట్. సో ఈ విధంగా ఎంతోమంది గ్లోబల్ స్పీకర్స్ అందరినీ కూడా అక్కడికి తీసుకురావడంలో పరిపత్రి గారు ఎంతో కృషి చేసి వాళ్ళందరినీ కూడా ఈ యొక్క గ్లోబల్ ప్లాట్ఫామ్కి తీసుకొస్తున్నారు. అండ్ నాకు గొప్ప అవకాశం ఏమంటే ప్రతి సంవత్సరం ఈ యొక్క మెగా మెడిటేషన్ ద్వారా బెంగళూరు పిరమిడ్ వ్యాలీ నుంచి ప్రతి చోట జరిగే కార్యక్రమాలకు ఒక వారం ముందుగా వెళ్ళి అక్కడంతా కూడా సపోర్ట్ చేయడం అనేది నాకు కలిగిన ఒక గొప్ప అదృష్టం. దానికి హోల్ యుఎస్ మాస్టర్స్ అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ ఒక అవకాశం ఇచ్చినందుకు. అండ్ ఈ యొక్క మూమెంటం ధ్యాన జగత్ మనం మొదటి నుంచి కూడా ప్రతి ఒక్క ర్యాలీది కానీ ప్రోగ్రాంలో కానీ ప్రతి చోట మనం ధ్యాన జగత్ అని చెప్తూ ఉంటాం. బట్ ధ్యాన జగత్లో ఎలా చేయాలి, ఆ మూమెంటం ఎలా అవన్నీ కూడా చాలా చక్కగా ప్రతి ఒక్క దేశంలో ఎలా తీసుకెళ్లాలనే దానికి నిదర్శనంగా ఇప్పుడు మనకు అమెరికాలో జరుగుతున్న కార్యక్రమాలన్నీ కూడా మనకు ఒక టెంప్లెట్ లాగా మొదలవుతున్నాయి. ఒక ఎంఎంఎస్ ఏదైతే మొదలైందో ప్రతి దేశంలో కూడా ఇలా ఎంఎంఎస్ రావాలి. మలేషియా కానీ, సింగపూర్ కానీ, యూరోప్లో కానీ, ఆస్ట్రేలియాలో కానీ ఇవన్నీ కూడా వాళ్ళు అక్కడికి వచ్చేసి వాళ్ళు మోటివేట్ అయ్యి మళ్ళీ దాన్ని ఇనిషియేట్ చేస్తున్నారు. అండ్ అదొక గ్రేట్ మూమెంటం మనందరికీ కూడా ధ్యాన జగత్కి. అండ్ ఈ ధ్యాన జగత్తులో భాగంగా సో పత్రి సార్ December 21st ఎంతటి ప్రాముఖ్యతమైన విషయాన్ని మన అందరు కూడా ప్రతి సంవత్సరం తెలియజెప్తూనే ఉంటారు. December 21st మన ధ్యాన యజ్ఞం స్టార్ట్ అయ్యే మొట్టమొదటి రోజు. అండ్ లాస్ట్ ఇయర్ నుంచి వరల్డ్ మెడిటేషన్ డే December 21st చాలా ఘనంగా మనందరం కూడా పిఎస్ఎస్ మాస్టర్స్ అందరూ జరుపుకుంటున్నాం. సో ఇందులో భాగంగా అమెరికాలో 50 స్టేట్స్ 50,000 పీపుల్తో అక్కడ వరల్డ్ మెడిటేషన్ డే అక్కడ చేసుకోవాలనే కార్యక్రమం అంతా కూడా మొదలైంది. 50,000 మందితో ప్రతి ఒక్క స్టేట్లో ఈచ్ స్టేట్లో 1000 మెంబర్స్. అండ్ ఎస్పెషల్లీ డల్లాస్లో 2,500 మందితో అక్కడ లోకల్లో వరల్డ్ మెడిటేషన్ డే అనేది ఇప్పుడు జరుగుతుంది. అంటే కార్యక్రమాలన్నీ కూడా దాని ప్లానింగ్ అంతా జరుగుతుంది. వరల్డ్ మెడిటేషన్ డే అంటే వరల్డ్ మొత్తం కూడా మనం సెలబ్రేట్ చేసుకోవాలి. సో దానికి గాను పరిపత్రి గారు చాలా చక్కగా ప్లాన్ చేస్తూ ప్రపంచం అంతటా కూడా అది ధ్యాన జగత్తులో భాగంగా ఈ వరల్డ్ మెడిటేషన్ డే మనందరికీ కూడా గొప్ప అవకాశం. సో మీకు ఎవరెవరైతే మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఏ దేశంలో ఎక్కడున్నా సరే వాళ్ళందరినీ కూడా ఈ యొక్క వరల్డ్ మెడిటేషన్ డేకి రమ్మని చెప్పి వాళ్ళకి ధ్యానాన్ని పరిచయం చేసి సో మన ధ్యాన జగత్కి నాంది వేయాలని కోరుకుంటూ అండ్ వి రిలీజ్ వరల్డ్ మెడిటేషన్ డే ఫైర్ ఎస్. సో గివ్ ఎ బిగ్ క్లాప్ ఫర్ వరల్డ్ మెడిటేషన్ డే ఇన్ డల్లాస్ టెక్సస్లో 2,500 మందితో అక్కడ జరుపుకోబోతున్నాం. అట్ సేమ్ టైం 50,000 మెంబర్స్తో అందరితో కూడా అమెరికాలో మన ప్రోగ్రాం జరుగుతుందంటే ఒక్కసారిగా మీరు ఊహించుకోండి. సో ధ్యాన జగత్కి చాలా పెద్ద నాంది అది మనందరికీ కూడా. సో అలాంటి ఈ తిరుపతి సమక్షంలో ఒక్కసారిగా మనందరం ధ్యాన జగత్కి థ్యాంక్ యూ వెరీ